కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి దైవమా, సకల జగతి నీలు పరిశుద్ధ ప్రభువా, వరములీడేచు యేసునాథా, చేకొనువయ్యా మా స్వర కీర్తనల ప్రస్తుతి, మా స్వర కీర్తనల ప్రస్తుతి. సంగీతము సుస్వరాల సంగీతము, శ్రీకరుణి శుభకరుణి పావనేశుని బలియాగము, శ్రీకరుణి శుభకరుణి పావనేశుని బలియాగము. స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. ఈ యొక్క పరిశుద్ధ దినం మనమందరం కూడా మరియ తల్లి పాదాల చెంత చేరి ఆ తల్లి యొక్క సైనికులుగా, సేవకులుగా, బిడ్డలుగా, భక్తులుగా మన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుడు నిర్ణయించినటువంటి ప్రణాళిక నెరవేర్చడానికి, కొనసాగటానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, సాహసాన్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని దయచేయమని అడుక్కుంటూ మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా ఉండాలి, ఆ ప్రణాళికని విజయవంతం చేయాలి అని ఆ భగవంతుడిని వేడుకుంటూ, మరి ఈ రోజు నాడు ఆ భగవంతుడి దీవెనల వల్ల, మరియ తల్లి ఆశీర్వాదం వల్ల మనందరం కూడా విజయంగా, చాలా దేదీప్యమానంగా ఈ యొక్క కొమిషియం మీటింగ్ని మనం జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సమయంలో ఆ తల్లి ఇంకా మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, ఆ భగవంతుడు మనతో పాటు ఉండి నడిపించాలని మనందరం కూడా 2025 జూబిలీ సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాము. మరి ఈ యొక్క జూబిలీ వేడుకలలో ఆల్రెడీ మనం ప్రవేశించాం. క్రీస్తు రాజు పండుగ నాడు విశ్వ శ్రీ సభ అంతా కూడా ఆ యొక్క జూబిలీ ఆరంభ వేడుకలు కొనియాడుతుంది. ఈ యొక్క ఆరంభ వేడుకల్లో మనందరం కూడా ఆ మరియ తల్లితోని కలిసి ఈ ప్రవేశించాలని, దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు మరి ఒక్కసారి మనస వాచ కర్మణ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ భగవంతుడిని ప్రత్యేక విధంగా వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతన సహోదరి సహోదరులారా, మీ చెంతను పాప సంగీతం చేయించున్నాం. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోకం చేతను పాపలు చేస్తుంది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరు మనకు ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమ, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమ, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా, 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 సర్వేశ్వరునికి అందరు చప్పట్లు పెట్టి దేవుని స్తుతించుదాం. శాంతి 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 మంచి మనసులకు శాంతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు పెట్టండి అందరూ. దేవుని ఆరాధించుకుంటా స్తుతించుదాం. Hallelujah.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షకుడైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియ మాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండి ఆమెకు మానవ పాప మలినము సోకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమును మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణింపదు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మానాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట నీకు మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్లు నడుమ దాగుకొనిరి. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి, నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదలచిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్లు పండ్లను కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు చేసినది ఏమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె,
సర్పము ఆ పండు తినుమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామస్మరణ పూజనీయము యేసయ్యా, నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదను. నీ నామస్మరణ మరువను మరువను మరువనయ నీ నామములో, విడువను విడువను విడువనయ నీ స్నేహమును. మరువను మరువను మరువనయ నీ నామములో, విడువను విడువను విడువనయ నీ స్నేహమును. నీ నామస్మరణ పూజనీయము యేసయ్యా, నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదను. నీ నామస్మరణ పూజనీయము యేసయ్యా, నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదను. విశ్వాస వీరులంతా ప్రార్థించి గెలిచిన నామం. చర్మపు పొరలు వలచిన శిరస్సులు పాడించిన యేసు నామము. విడువనాయన స్నేహం మరువన మరువన మరువనయ నీ నామములో, విడువన విడువన విడువనయ నీ స్నేహములో. మరువన మరువన మరువనయ నీ నామములో, విడువన విడువన విడువనయ నీ స్నేహములో. మరువనయ 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 విడువనయ మరువనయ విడువనయ మరువనయ మరువనయ. రెండవ పఠనము యోహాను వ్రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము వచనములు 1 నుంచి 10 వరకు. రెండవ పఠనము యోహాను వ్రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము వచనములు 1 నుంచి 12 వరకు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను.
ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్య మరి యొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని సర్పము, గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారునికి ఆమె ప్రసవించగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మికాయేలు అతని తోడి దేవతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిర్చి పోరాడిరి. కాని ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంట వేయబడెను. ఆ సర్పమునకు సుపరిచితమైనదే పిశాచము, సైతాను అను నామము గల ఆ సర్పమే లోకమునంతటిని మోసగించున్నది. అతడును అతని అనుయాయులకు దూతలను భూమికి నెట్టబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సియాగా తన అధికారమును నెరపెను. ఏలయనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు, దివి నుండి బయటకు గెంటివేయబడినవాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరుని వందనములు. గల
ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఎల్లారా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకలకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి కూడా పరిశుద్ధ కన్య మరియమ్మ, నిర్మల మాత, అమలోద్భవి మాత, నిష్కలంక మాత మహోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొంతమంది అలసిపోయి సొలసిపోయి ఆకలితోని ఎప్పుడు ఈ పూజ అయిపోతుందా, భోజనం చేయాలా, ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ బిషప్ గారు తండ్రి గారు ఏంటి ప్రసంగం మొదలుపెట్టారు అని మనసులో అనుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఓపికగా ఉండి నేను ఒక 2 ముఖ్య మాటలు చెప్తాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మన పూజ కంటిన్యూ చేద్దాము. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మరేదల సభ్యులు నా మిత్రాసనంలో నాకు తెలవకుండా బిహైండ్ ద స్క్రీన్ కర్టెన్స్ అని అంటారు. అని అంటే తెర వెనుకాల మనం సినిమా చూసినప్పుడు ఏం కనిపిస్తారు, ఎవరు కనిపిస్తారు సినిమా చూసేటప్పుడు? హీరో, హీరోయిన్, తర్వాత విలను, తర్వాత కమెడియన్స్, డాన్సర్స్, వీళ్ళందరూ కనిపిస్తారు. బాగా మంచిగా సినిమాలు చూస్తున్నారు మీరు, అంతా బాగా కరెక్ట్గా చెప్తున్నారు. వెరీ గుడ్. చూడండి, అప్పుడేం ప్రాబ్లం లేదు. ఓకే. కానీ ఆ సినిమాని ముందుకు తీసుకురావాలి అని అంటే వెనకాల టెక్నీషియన్స్, డైరెక్టరు, ప్రొడ్యూసర్స్ చాలామంది వెనకాల పనిచేస్తూ ఉంటారు. రెయ్యింబగళ్ళు పనిచేస్తూ ఉంటారు, రెయ్యింబగళ్ళు. కానీ సాధారణంగా ఎవరు కూడా వాళ్ళ పేర్లు ఎక్కడెక్కడో రాస్తారు, మీరు ఎవరు చదవరు. ఏం చదువుతారు మా అంటే వాళ్ళ పేర్లు మీరు సినిమా చూసేటప్పుడు టైటిల్స్ వస్తుంటాయి కదా, కానీ ఎక్కడో రాస్తారు, అట్లా చదివే లోపల మాయమవుతూ ఉంటాయి, చదివే లోపల మాయమైపోతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి. అందుకని వాళ్ళని ఎవరు గుర్తించుకోరు. మా అంటే ఎవరు హీరో, ఎవరు హీరోయిను, విలను, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్, రహమానా లేకపోతే ఇళయరాజా, లేకపోతే ఇంకెవరున్నారు మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టరు?
లేకపోతే సింహాచలమా? సింహాచలం ఏమన్నా మ్యూజిక్ డైరెక్ట్ చేసావా? క్యాసెట్లు తీశాడు చాలా. ఇలాగా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. బాగా హిట్ అవుతుంది లేకపోతే వెళ్ళాలి అని. చాలామంది వెనకాల చాలామంది నిశ్శబ్దంగా వాళ్ళని గుర్తించినా గుర్తించకపోయినా, వాళ్ళ పేర్లు కనపడినా కనపడకపోయినా, వాళ్ళని ఎవరైనా పిలిచి సన్మానాలు చేసినా చేయలేకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. వాళ్ళు ఆ పని చేయకుండా ఉన్నట్లయితే సినిమా ముందుకి తయారు కాదు. ఈ రోజు నాడు మీ అందరినీ చూస్తుంటే ఈ మేత్రాసనం ఒక హీరో అయితే మీరందరూ కూడా ఈ మేత్రాసనం వెనకాల, ఈ సినిమా వెనకాల మాకు కనపడకుండా మాకు తెలవకుండా మీరు పనిచేసేటటువంటి ఆ పని చాలా అమోఘం. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా. వెరీ గుడ్, వండర్ఫుల్. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా మీరు ఈ యొక్క మర్యాదల సభ్యులుగా ఎంతో ముందుకు సాగాలి అని, ఇంకా ఆ యొక్క మర్యాదలం ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ఫాదర్ గారు అన్నారు గ్రామంలో అంటే ప్రసీదియమా, ఇంకా మీ ప్రసీదియాలు ప్రతి ఒక్క గ్రామానికి అందాలని, ఇంకా ఎంతోమందిని మీరు వచ్చే సంవత్సరంలో తీసుకురావాలి అని నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఆ మరే తల్లి మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించాలని, మీ కుటుంబాల మీద తన యొక్క అపారమైన కృపని ఆనందాన్ని కుమ్మరించాలని ప్రార్థన చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమున భూలోకమును సృష్టించిన పితైన సర్వేశ్వరుని సృష్టించుచున్నాను. అతని యొక్క మన యొక్క నాథుడిని యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతని పవిత్రాత్మ వలన గర్భమై కన్యమ నుండి పుట్టిన పోన్స్ పిలాతన అధికారమునకల్లో ఉన్న పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుడికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఏలును వారు వారణాంశుతి మహిమ కొరకును మన యొక్క వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత అమరోద్భవ మహోత్సవం నాడు మేము అర్పించ ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుము. తన తల్లి గర్భమున రూపొందింపబడి లక్షణము నుండియే
మీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియ మాత వలె మేము కూడా పాపం నుండి విముక్తులమయ్యుందుముగాక. ఆమె విజ్ఞాపన ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఆదరణ తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కలంక వధువును, అందాల రాశినైన స్త్రీ సభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రె పిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిని గాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందములతోనూ ఏకమై ఆనందముతో మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమున భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా వీరి మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను
కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే విధముకనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను శిలువపైన చిందబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసు మీ మరణం ప్రకటించుదము, మీ ఉత్థానము చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును నీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానముకు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమ
మన నాదుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారమును నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఉత్తమ స్థాపజపము సర్వేశ్వర స్వామి దేవరు వారు మితులైన సకల మేళ స్వరూపులంటూ సకల వస్తువుల కంటే మమాధికంగా ప్రేమించిన నీకు నా పాపం చేత ద్రోహం చేసినందుకు మహా మనస్తాపరచున్నాను స్వామి, మహా దుఃఖపరచున్నాను స్వామి, మహా ఉత్తమ స్థాపరచున్నాను. ఇకమేట ఒకనాటికి ఎటువంటి పాపనని చేయనని నిన్ను మనసు గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాము. ఆమె పుత్రదేవుని దేహం రక్తం నిత్య జీవం, పుత్రదేవుని దేహం రక్తం నిత్య జీవం, తండ్రి దేవునితో ప్రేమ సంగమం, ఆత్మదేవునితో జీవ సంగమం. Sa
పానము పుత్రదేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవలు తీర్చును జీవమునిచ్చు భవితలు మార్చును మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవలు తీర్చును జీవమునిచ్చు భవితలు మార్చును పుత్రదేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మండల ఎడరిలో మంచి గల్లుగా పడవాన ప్రాణలలో సెలవేటి వెల్లువగా కరిచుని పుల్లా అడ్డుగట్టిన హిమగిరిలో నిలవచ్చని కిరణంలో నీలనిచ్చిన భూమిపై తలకరిచిన పుల్లా అడ్డుగట్టిన హిమగిరిలో నిలవచ్చని కిరణంలో మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవలు తీర్చును జీవమునిచ్చును భవితలు మార్చును మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవలు తీర్చును జీవమునిచ్చును భవితలు మార్చును పుత్రదేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము దేవుని దేహం రక్తం నిత్య జీవం తండ్రి దేవునితో ప్రేమ సంగమం ఆత్మదేవునితో దిక్కుతోచని తరుణంలో దొరికిన పెన్నిదిలా మృత్యులోకపు అంచులలో స్వర్గపు దారిలో మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవలు తీర్చును జీవమునిచ్చును
రక్తమే దివ్యపానము, పుత్రదేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్యపానము, మన క్రీస్తు దేవుని రక్తమే దివ్యపానము, మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవలు తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును, మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవలు తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును, పుత్ర దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్యపానము, మన క్రీస్తు దేవుని రక్తమే దివ్యపానము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను నిష్కలంక మాతగా, అమలోద్భవి మాతగా ప్రత్యేక విధంగా ఎన్నుకొని జన్మ పాప మలినము నుండి ఆమెను కాపాడిదివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపమనడి గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత, నిష్కలంక మాత, అమలోద్భవి మాత ప్రసవము ద్వారా మహాకణికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. నిష్కలంక మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును, బద్ధతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. అమలోద్భవి మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుకు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక 10 నిమిషాలే తండ్రి గారికి ఎంతో శ్రమ తీసుకొని మనకు ఈ రోజంతా మనతో గడిపారు. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఈరోజు ఈ విధంగా ఆ నిర్మల మాత పండుగ రోజున జరిగినందులకు సహాయ మాతకు, దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన కృతజ్ఞత తండ్రి గారికి చిరు సన్మానం ద్వారా ఇప్పుడు తండ్రి గారికి, వికార్ జనరల్కి, వచ్చినటువంటి జ్ఞాన మార్గ చూపరులకు సన్మానం అయిన తర్వాత తండ్రి గారు మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నిక చేయబడినటువంటి ఎవరెవరైతే బాధ్యతలు చేస్తామని ముందుకు వచ్చారో, ఓట్ల ఎలక్షన్ జరిగింది, కౌంటింగ్ జరిగింది, ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. తండ్రి గారు తన యొక్క సందేశాన్ని అందజేసినప్పుడు మనకు ప్రకటిస్తారు. కాబట్టి ప్రత్యేక విధంగా మరి సంతోషంతో, ఆనందంతో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ముగింపు సన్మాన కార్యక్రమాలు కూడా పాల్గొవాలని, సన్మానం నిర్వహించాల్సిందిగా కొమ్మిచ్యం కార్యవర్గ సభ్యులను ఆహ్వానిస్తూ ఉన్నాను. త్వరగా రండి. ఆరిక జాన్ వేణు గారు సన్మాన కార్యక్రమం నడిపిస్తారు. ఆవే మరియా, ఆవే మరియా. ఈ యొక్క సమయంలో ముఖ్యంగా ఎంతో సమయం గడిచిపోయింది, అయినా సరే చిన్న సన్మాన కార్యక్రమాన్ని మనం ఎంతో ఆనందంగా మనం ముగించుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి రోజు అని మనం చెప్పుకోవాలి. తండ్రి గారు చెప్పినట్లుగా తెర వెనుక మేత్రాసన స్థాయిలో కుటుంబాల మధ్యన ఉంటూ కుటుంబంతో కలిసి గ్రామాలలో విచారణ గురువుల వారికి సహాయక సహకారాలు అందిస్తూ మరి కనిపించకుండా పనిచేసే సైనికులు ఇంతమంది ఉన్నారనేసి తండ్రి గారు మనల్ని ఎంతో అభినందించారు.
మరి తండ్రి గారికి కృతజ్ఞతలు. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభంలో తండ్రి గారి పలుకులతో మనకి ఎంతో చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా మనమందరం కూడా మరియ తల్లి తన యొక్క సుగుణాలన్నిటిలో దేవుని చిత్తాన్ని ఏ విధంగా అయితే విధేయించిందో మనం కూడా దేవుని చిత్తాన్ని విధేయించి ఇంకా కొన్ని మన మేత్రాసనాల్లో కొన్ని గ్రామాలలో మరియ తల్లి గురించి తెలియని ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. వారి మధ్యకి మీరు వెళ్ళి ఆ యొక్క మరియ తల్లి ద్వారా ఆ యొక్క దేవుని సన్నిధికి ఈ యొక్క క్రైస్తవుల సహాయమాత పుణ్యక్షేత్రానికి క్రైస్తవుల సహాయమాత కొమిచియం తరపున మీరందరూ పనిచేసి ఈ యొక్క కేంద్ర బిందువుగా ఈ యొక్క పవిత్రమైన స్థలాన్ని మనమందరం కలిసి అభివృద్ధి పరుచుకుందామని తండ్రి గారు ఎంతో చక్కగా మనకి తన యొక్క సందేశం ద్వారా మనం చేయవలసిన బాధ్యతను తెలియజేసినందుకు తండ్రి గారికి మరొకసారి మనమందరం కూడా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరి ఈ యొక్క శుభతరుణంలో తండ్రి గారికి సన్మానించవలసిందిగా నిత్య సహాయమాత కేథడ్రల్ సమాధాన రాజ్ని టౌన్ హాల్ నుంచి సభ్యులు వచ్చినట్లయితే మన ప్రియతమ తండ్రి గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క మరీదల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి దివ్య బలి పూజ ద్వారా తన యొక్క సందేశం ద్వారా మనందరినీ కూడా తన యొక్క అమూల్యమైన దీవెనలు అందించినటువంటి మన ప్రియతమ తండ్రి గారైనటువంటి శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి మనమందరం కూడా చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుకుందాం. తన అనుభవం ద్వారా మనందరికీ ప్రేరణాత్మకమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి వికారి జనరల్ గారైనటువంటి దూసి దేవరాజ్ ఫాదర్ గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. రాజం మరీదల సభ్యులు వచ్చి ఫాదర్ గారికి సన్మానించవలసిందిగా కోరుచున్నాము. రాజం నుంచి మరీదల సభ్యులందరూ, రాజం విచారణ మరీదల సభ్యులు, అదేవిధంగా ఫాదర్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాజా మరీదల సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అందరం కూడా చప్పట్లతో ఫాదర్ గారికి కృతజ్ఞతలు మనం తెలుపుతున్నాం. తర్వాత నవగాం నుంచి మరీదల సభ్యులు మీరు దగ్గరలో ఉండాలని కోరుతున్నాను. నవగాం అదేవిధంగా మరి బెలగాం విచారణలో గత కొద్ది రోజుల నుండి మనం చూసినట్లయితే 2 క్యూరియాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి బెలగాం విచారణ కర్తల వారిని వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నవగాం మరీదల సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వేగంగా రావాలి. నవగాం మరీదల సభ్యులు, తర్వాత వంగర సిద్ధంగా ఉండండి. వంగర మరీదల సభ్యులు, ఈరోజు కార్యక్రమానికి యూట్యూబ్ ద్వారా ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మన ఫాదర్ గారు, ఇక్కడ శ్రీకాకుళ మేత్రాసన సెక్రటరీ ఫాదర్ గారు విజయ్ చంద్ర ఫాదర్ గారిని వేదిక ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం.
తర్వాత కేడిజల కుటుంబాల రాజ్ని క్యూరియా సభ్యులు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా మన యొక్క క్రైస్తవుల సహాయమాత కుమిచం జ్ఞాన మార్గ చూపర్లైనటువంటి సంజీవ్ ఫాదర్ గారిని వేదిక ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా తానే ఉండి ముందుకు నడిపించినటువంటి ఫాదర్ గారిని కేడిజోల విచారణలో ఉన్నటువంటి కుటుంబాల రాజ్ని క్యూరియా సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చివరిగా రెజియా నుంచి వచ్చినటువంటి మన రెజియా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కంబాల ప్రసాద్ గారు వారి యొక్క సభ్యులందరినీ కూడా ఈ యొక్క సభాముఖంగా మరీదల సభ్యులందరి తరపున వారి అందరినీ కూడా మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుకుందాం. వారి వేదిక మీద కొంచెం వచ్చినట్లయితే మన యొక్క కుమిత్యం కార్యవర్గ సభ్యులు వచ్చి సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అయిపోయిందండి. బెలగాం వచ్చారు, వాళ్ళు చక్కగా ఫోటోలు ఫోజులు ఇస్తున్నారు. కంటిన్యూ. రైట్.